అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలు విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామము ఉచ్చరించినంతనే విష్ణు లోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరము అవబృధ స్నానము చేసిన వచ్చినంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములు అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించనిచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతీ మున్నగు తీర్థములయందు మునగక్కర్లేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును పొందురు. ఇట్టి శ్రీ మహావిష్ణువు ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టి వాణిని సేవించిన వారు విష్ణు లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపముండదు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహు విధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని, ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ మాస వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టు ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదుము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తాగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు. మనలను శిక్షించి దండధరుడు, మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి వద్దకే పోవుదమని యమధర్మరాజును వెంట తీసుకొని క్షీర సముద్రమునకు చేరెను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడును, సాంఖ్య యోగములతో కూడిన వాడును, పురుషోత్తముడును అగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఎందులకు ఇచ్చటకు వచ్చితిరి?
రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఎలా ఉండెను? బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగెను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనతో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖించుచున్నాడు. ఆ దుఃఖము ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళను. తుదకు యమ దండమును కూడా ప్రయోగించను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలయునో తెలియక నా యుద్ధకు వచ్చెను. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతి మాలను శ్వేత దీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనా విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుడు ఎట్లు నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుడను ఎట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయము ఇచ్చి తిని. ఇప్పటికీ 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తర్వాత వేణుడును ధర్మరాజు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించు వారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపచేయజాలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో ఒక్కడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములు ఎరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు కావలసినంత పని ఉండును, విచారపడుకుము. వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము ఇప్పింతును. వైశాఖ వ్రతము ఆచరించు వారందరూ నీకు భాగము ఇచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకియ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనను వచ్చినచో నీకును విచారము ఉండదు కదా. వైశాఖ వ్రతము ఆచరించేవారు ప్రతి దినమును స్నానము చేసి నీకు అర్ఘ్యము ఎత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించువారు ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమియ్యవలయును. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. కావున ధర్మరాజా, నీకు ఈ విధముగా భాగము ఇచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములు అనుసరించి నీ లోకమున ఉందురు. ధర్మాధర్మములు నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యము ఇయ్యని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగము ఇచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును.
సునంతుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునంతుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానము పొందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతము ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జల కలశమును పెరుగన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకు ఎవరైనా అర్ఘ్యము మున్నగు వాని నియనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతము ఆరంభించు ప్రతి వారును ప్రతి దినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యము ఇయ్యవలెను. వైశాఖ పూర్ణిమ యందు జల కలశమును పెరుగన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువునకు అర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను గురువును పూజింపవలయును. తరువాత శ్రీ మహావిష్ణువు దేవుని ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలములను ఉంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు లేదా పేదవాడగు వానికి ఇయ్యవలయును. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములు ఇయ్యగలడు. వైశాఖ వ్రతము ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతము ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట యోగములు అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనవరాండ్లు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తర్వాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసను. వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభమునగు వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో ఉన్నను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములు అందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి ఉండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతము వలనే ఇది సాధ్యము సుమ అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమునున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని అడిగెను. శృతదేవుడు రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తర్వాత వేణుని చెడ్డతనము దుష్టతనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 18వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. స్వస్తి.